मी सौ मयुरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। खासदार चामला किरण कुमार यांच्यावर टीका करणे म्हणजे खबरदार। पायल शंकर यांचे धमकावण्याचे राजकारण। काँग्रेस आदिलाबाद विधानसभा प्रभारी कंदेश। आदिलाबाद मधील अविश्वासावर नेत्यांमध्ये राजकारण। काँग्रेसमध्ये नगरसेवकांचा समावेश झाल्याने चित्र बदलले। आमदार कॅम्प ऑफिसला घेराव घालणाऱ्या अंगणवाड्या समस्या सोडवण्याची घोषणा। सतत चालणारे नित्य अन्नदान। कंदेश श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। परिमंडळ गावात मुदिराज जातीचा ग्रामस्थांचा बहिष्कार। व्हीडीसीवर कारवाई करण्यासाठी जिल्हाधिकारी कार्यालय। आजच्या सविस्तर बातम्या। आमदार पायल शंकर यांचा जीव फसवणूक असून ते जमीन हडप धमक्या आणि देणारे आहे, तर अशी जोरदार टीका काँग्रेसचे आदिलाबाद विधानसभा प्रभारी कंदेश श्रीनिवास रेड्डी यांनी केली। भाजपच्या नेत्यांनी त्यांची काळजी घेतली आणि त्यांच्या या वागण्याने ते भडकले। पोलिसांवर झालेल्या हल्ल्याचा तीव्र निषेध करत आले, तर हे त्यांच्या जुलूमशाहीचा कळस म्हणून वर्णन केलेले आहे। काँग्रेसच्या भुवनगिरीच्या या खासदार चामला किरण कुमार यांच्यावर टीका करण्याच्या पातळीवर नव्हत्या। प्रयत्न केल्यास खबरदार हो असा इशारा त्यांनी दिला। सोमवारी येथील प्रजासेवा भवन शिबिर कार्यालयात आयोजित पत्रकार परिषदेमध्ये भाजप आमदाराच्या वागणुकीचा व वर्तणुकीचा निषेध करण्यात आला। भाजपच्या या धोरणात्मक निर्णयावर प्रश्नचिन्हही उपस्थित करण्यात पक्षाचे आमदार पायल शंकर म्हणाले की भुवनगिरीचे खासदार चामला किरण कुमार यांना पॅराशूट नेता म्हणून धरणे चुकीचे आहे। इतिहास जाणून बोलण्याची आणि समजून न घेता अनुचित टिप्पणी करणे ही टाळण्याची इच्छा त्यांनी व्यक्त केली। రాహుల్ గాంధీ గారి టీంలో పనిచేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ గారు, పాయల్ శంకర్ గారు మీలాంటి భూ కబ్జాదారుడు, మీలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడేటువంటి వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకోండి। మీ రాజకీయ జీవితం అంతా భూ కబ్జాలు, అక్రమ వసూళ్లు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలు, నయవంచన చేసుకుంటూ ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి జోగురామన్న గారికి, ఎమ్మెల్యే ఉన్నటువంటి జోగురామన్న గారికి అనేక విధాలుగా సహకరించి అమ్ముడుపోయి ఉన్నటువంటి మీ చరిత్రకు మా చామల కిరణన్న తెరిచిన పుస్తకానికి నక్కకు నాగలోకంకు ఉన్నటువంటి తేడా ఉన్నది। ఖబర్దార్ పాయల్ శంకర్ గారు, ఇంకొకసారి మా చామల కిరణన్న జోలికి వస్తే పారాషూట్ గీరాషూట్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ నోటిని ఫినాయిల్తో గడగాల్సి వస్తుంది। మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2006లోనే ఆయన జాతీయ రాజకీయాలలో రాహుల్ గాంధీ గారి టీంలో చేరడం జరిగింది చామల కిరణన్న। 2008 నుంచి 2009 వరకు జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహారాష్ట్ర, గోవా, దెహ్రాదూన్, హవేలీ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు, యూత్ కాంగ్రెస్ లో పనిచేసిండ్రు చామల కిరణ్ గారు। 2008 నుంచి 2009 వరకు మీరు ఎక్కడున్నారు? మీ స్థాయి ఏంది? మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసింది 2012 బై ఎలక్షన్ల, అప్పటి వరకు మీ స్థాయి ఏంది? చామల కిరణ్ అన్న 2009 నుంచి 2011 వరకు నేషనల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా తమిళనాడు, కేరళ, లక్షద్వీపు, అండమాన్ నికోబారు, పాండిచ్చేరి రాష్ట్రాల ఇన్ఛార్జిగా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీకి। 2009 నుంచి 2011 మీ స్థాయి ఏంది పాయల్ శంకర్ గారు? మీరు ఏ పార్టీలో ఉన్నారు అప్పుడు? ఆ పార్టీలో అప్పుడు మీ తెలుగుదేశం పార్టీలో మీ స్థాయి ఏంది? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే బాగుంటుంది తప్ప 2017 నుంచి 2021 వరకు టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేసిండ్రు చామల కిరణ్ అన్న। 2021 నుంచి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం మొత్తానికి। అలాగే 2017 నుంచి 2011 వరకు టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు। అలాంటి నాయకుడిని పట్టుకొని వన్ టైం వండరు అయినటువంటి నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడతావా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి పాయల్ శంకర్ గారు, చామల కిరణ్ అన్న మాలాంటి యూత్ లీడర్లందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్। భువనగిరి ఎంపీగా గెలవడానికి ఆయన గత 20 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించిండ్రో ఏ చిన్న యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, నాయకుల్ని అడిగితే చెప్తారు। నోరు అదుపులో పెట్టుకోండి పాయల్ శంకర్ గారు। 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వేలాది మంది నాయకులని, కార్యకర్తలని తయారు చేసినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి నాయకుడిని, గౌరవ ఎంపీని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం, మీలాగా కబ్జాలు, బెదిరింపులతో ఎదిగొచ్చినటువంటి నాయకుడు
మా చామల కిరణ్ అన్న కాదు, నికార్సైనటువంటి కాంగ్రెస్ బిడ్డ, పేదల సేవ కోసం తన వ్యాపారాలన్నింటినీ వదిలిపెట్టుకొని వచ్చినటువంటి नायकुడు। आदिलाबाद म्युनिसिपलचे उपाध्यक्ष जहीर रमजानी यांच्यावरील अविश्वासाचे राजकारण वळण दिवसेंदिवस अधिकच चिळघत आहे। काही महिन्यांपूर्वी त्यांनी काँग्रेस पक्षात प्रवेश केल्यानंतर माजी मंत्री जोगुरामण्णा आणि भाजप आमदार पायल शंकर यांनी अविश्वास प्रस्ताव आल्याची चर्चा आहे। पण विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी धैर्याने त्या प्रयत्नांना तोंड देत इकडे तिकडे तपास लावल्याने आदिलाबादच्या या राजकारणाला अराजकता आलेली आहे। तर त्या पक्षाचे नगरसेवक कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली काँग्रेसमध्ये सामील होत आहे, ज्यांना बीआरएसने भाजपशी हात मिळवणी करणे पसंत केले आहे। यापूर्वीच बीआरएस मधील 10हून अधिक नगरसेवक काँग्रेसमध्ये सामील झालेले आहे आणि काही जण कंदी श्रीनिवास रेड्डी यांच्या संपर्कात आहे। बीआरएसने आपल्या नगरसेवकांना वाचवण्यासाठी छावणीचे राजकारण सुरू केलेले आहे। तसेच नुकत्याच या 25व्या वार्ड भाजपचे नगरसेवक राजेश स्वतः कंदी श्रीनिवास रेड्डी यांच्याकडे आले आणि त्यांनी काँग्रेसचा स्कार्फ घेतला। ह्याच मोठा ही ट्विस्ट आहे। आमदार पायल शंकर यांचा मुलगा शरद आणि भाजपचे जिल्हाध्यक्ष ब्रह्मानंदम यांनी मोठ्या संख्येने पक्षश्रेष्ठीसह कंदी श्रीनिवास रेड्डी यांच्या कॅम्प ऑफिसमध्ये धाव घेतली। त्यामुळे भाजप काँग्रेसच्या गटातील लढतीमुळे परिस्थिती कशीही तणावपूर्ण बनलेली होती। पोलिसांनी घुसून दोन्ही बाजूंना पंगावले तर काँग्रेसचा स्कार्फ घातलेले या भाजप नगरसेवक राजेश याला काही काळानंतर बळजबरीने पुन्हा भाजपमध्ये सामील करण्यात आल्याचा आरोप काँग्रेसकडून होत आहे। एकूणच वेबसाईटवरून राजकारण तापलेले आहे, तर वेळोवेळी बदलणारे निकाल हे सार्वजनिक चर्चेला कारणीभूत ठरत आहे। अंगणवाड्या आपल्या समस्यांवर तोडगा काढण्यासाठी रस्त्यावर उतरले। केंद्र आणि राज्य सरकारकडून त्यांच्या न्याय मागण्यासाठी सीआयटीयूच्या वतीने शहर येथील आमदार शिबिर कार्यालयात निदर्शने करण्यात आली। त्यांनी जिओ नंबर 10 पर्यंत घेण्याचा घोषणाही दिल्या। सीआयटीयूचे जिल्हाध्यक्ष अन्नामुल्ला किरण म्हणाले की गेल्या काही आठवड्यापासून जिल्हाधिकारी कार्यालयात रिले उपोषण सुरू असून प्रतिसाद मिळालेला नाही। मागील बीआरएस सरकारने दिलेल्या आश्वासनानुसार शिक्षकांना 2 लाख आणि मदतनीसांना 1 लाख सेवानिवृत्ती लाभ म्हणून देण्याची मागणी त्यांनी केली। जिओ नंबर 10 రద్దు చేసేంత వరకు సమస్యలపైన అసెంబ్లీలో చర్చలు గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసేంత వరకు గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి, కనీస వేతనాలు ఇవ్వండి. ఏదైతే అంగన్వాడీ ఉద్యోగుల శ్రమను అగౌరవపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 10 ఉన్నదో ఆ జీవో నంబర్ 10ని రద్దు చేయండి అని చెప్పేసి గత 10 రోజులుగా అంగన్వాడీ అక్కలందరూ సమ్మెబాట పడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పట్టి పట్టినట్లు వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో, పార్లమెంటులో అంగన్వాడీల సమస్యలపైన, అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జియో నంబర్ 10ని తీసుకొస్తే అంగన్వాడీలందరూ ఐక్యంగా పోరాడి వెనక్కి కొట్టారు. ఆ ప్రభుత్వం అంగన్వాడీ పోరాటానికి దిగివచ్చి ఖచ్చితంగా మేము టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1,00,000 రూపాయలు రిటైర్మెంట్ బెनिफिट्स इస్తామని చెప్పేసి హామీ इच्छाరు. भाजपचे नगरसेवक राजेश यांनी काँग्रेसमध्ये प्रवेश केल्याने हे वाद पेटलेला आहे. भाजपच्या गेटात या खळबळ उडालेली आहे आणि त्यांना रोखण्याच्या या प्रयत्नात भाजप नेते आणि पोलिसांमध्ये बाचाबाची झाली. त्यामुळे संतप्त झालेल्या काही नेत्यांनी शासकीय वाहनाची नासधूस करून चलाचक धडक घेऊन ही कर्तव्यात अडथळा आणल्याने पोलिसांनी 20 जणांवर नवीन कायद्यानुसार गुन्हा दाखल केलेला आहे. भाजपचे जिल्हाध्यक्ष ब्रह्मानंद आणि आमदार पायलशंकर यांचा मुलगा सरत यांच्यासह 20 जणांना अटक करून आदिलाबाद जिल्हा कारागृहात हलवण्यात आले. आपल्या या पक्षाचे नगरसेवक राजेश यांचा काँग्रेसमध्ये प्रवेश केल्याच्या या निषेधार्थ सर्वांनीच निदर्शने केली. त्यानंतर परिस्थिती तणावपूर्ण होऊन पोलिसांनी आंदोलकांनाही बळजबरीने वाहनांमध्ये बसवून हसवून गेले. जिल्हाधिकारी राजेश शहा म्हणाले की अधिकाऱ्यांनी जनतेच्या समस्या सोडवण्याच्या या उद्देशाने काम करावे व प्रजावाणीतील अर्ज प्रलंबित न ठेवता पाहण्याचे निर्देश देण्यात आले. आदिलाबाद जिल्हा केंद्रातील जिल्हाधिकारी कार्यालयाच्या सभागृहामध्ये विविध भागातील लोकांकडून तक्रारी आल्या. त्यांच्या सखोल चौकशी करून तोडगा काढण्याचे आहे असे ते म्हणाले की अर्ज प्रामुख्याने पेन्शन, जमिनीचे प्रश्न आणि दुहेरी बेडरूमच्या या घरांशी संबंधित आहे. तर विशेष अधिकाऱ्यांना क्षेत्राला भेट देण्याचे, दैनंदिन अहवाल ही टूर डायरी ठेवण्याचे आणि अहवाल सादर करण्याचे निर्देश देण्यात आले. तर वन महोत्सवाच्या दरम्यान संबंधित विभागांना नेमून दिलेली उद्दिष्टे साध्य करावी असेही ते म्हणाले. आदिलाबाद शहरातील कैलासनगर हनुमान मंदिरात सोमवारी मेहंदी लावण्याची ही कॉलनीतील महिलांनी मोठ्या प्रमाणात सहभाग घेऊन प्रथम गौरी देवीच्या मूर्तीची विशेष पूजा केली आणि गाणी म्हणत महिलांनी एकमेकांच्या हाताला मेहंदीने सजवले.
काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या पत्नी साई मोना रेड्डी यांनी या कार्यक्रमामध्ये भाग घेतला। ते म्हणाले की या आषाढ महिन्यातील प्रत्येक दिवस हा आध्यात्मक आणि आरोग्याला चालना देणारा सण आहे। तर निसर्गात उपलब्ध असलेल्या या करवंदात अनेक औषधी गुणधर्म आहे असे त्यांनी सांगितले। అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం। కాలనీ వాసులందరం కలిసి ఇప్పుడు ఆషాఢ మాసం అని చెప్పేసి మహిళలందరం ఇక్కడ ఆకుని తెంపి మేమే స్వయంగా వీటిని దంచి చేసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది। ఈ ఆకు అనేది మన పండుగ రకంగానే కాకుండా ఇది ఎంతో చలువ చేస్తుంది, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అని మన పూర్వీకులు మనకి ఏదో ఒక రీజన్తో ఇది పెట్టారు, కానీ మనం ఇదైతే పండుగలా ఇప్పుడు జరుపుకోవడం అనేది మాకు చాలా संतोषంగా ఉంది। जेएसी सह संयोजक शशिकांत यांनी पेन्शनधारकांना प्रलंबित 5 DA त्वरित भरण्याची मागणी केली। सोमवारी जेएसीच्या नेतृत्वाखाली काळे बिल्ले लावून जिल्हाधिकारी कार्यालयासमोर निदर्शने केली। सरकारने दिलेल्या या आश्वासनाची अंमलबजावणी करण्याची मागणी करत घोषणाबाजी केली। जेएसीचे निमंत्रक सुधारक सदस्य दयाकर रेड्डी, राजेश्वर, गंगाधर, जनमोहन आदींनी धरणे आंदोलनात सहभाग घेतला। यावेळी जॅकचे संयोजक शशिकांत म्हणाले की पेन्शनधारकांना प्रलंबित DA अदा करण्याची आणि कॉर्पोरेट हॉस्पिटलमध्ये कॅशलेस वैद्यकीय उपचार देण्याची मागणी आहे। समस्या सोडवण्यासाठी या महिन्याच्या 3ऱ्या दिवशी इंदिरा पार्क येथे मूक निदर्शने करण्यात येणार असल्याची माहिती देण्यात आलेली आहे। ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా రాష్ట్రమంతటా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం వల్ల మేము ఈ నిరసన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది। పెండింగ్లో ఉన్న డిఏలు ఇంతవరకు కూడా, అంటే గత ప్రభుత్వము ఒకటే డిఏ ఇచ్చింది, ఐఆర్ మాత్రము 5% ఇచ్చింది। కాబట్టి అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాకన్నా ముందు మాకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని, నగదు రహిత వైద్యాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వర్తింపచేయాలని, మరి ఆదాయ పన్ను నుంచి పెన్షన్స్ అందరికీ కూడా మినహాయింపాలని ఇవ్వాలని, మరి ఈ విధంగా ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళకి ఆదాయంలో మినహాయింపు ఉన్నది కాబట్టి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలని మనము ఈ జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం। కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలను వెంటనే ఒకవేళ పరిష్కరించుకుంటే మాత్రము ఇందిరా పార్క్ దగ్గర ఈ నెల 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మౌన ప్రదర్శన ఏర్పాటు చేయడం, దశలవారీ పోరాటం ఫలితంగా రెండో ప్రోగ్రాం కూడా 30వ తారీఖు నాడు ఇందిరా పార్కంలో ఉంది। అందుకు పెన్షనర్స్ అందరూ కూడా ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని జేఏసీ ఆదిలాబాద్ जिल्हा शाखा पक्काना सुधाकर गारू शशिकांत गारू कोरुतुन्नारू। काँग्रेस नेते कंदी श्रीनिवास रेड्डी यांचे प्रजासेवा भवन हे कॅम्प ऑफिसनी गजबजलेले ही
कार्यकर्त्यांनी, पक्षाचे नेते यांनी गजबजलेली असते. चाहत्यांच्या आगमनाने एकच गोंधळले आहे. अनेक जण त्यांना नम्रपणे भेटून निघून गेले. याचिकांच्या स्वरूपात याचिका सादर केल्याही गेल्या तर ते सकारात्मक प्रतिसाद देईल आणि त्यांचे निराकरण करण्यासाठी सर्वतोपरी प्रयत्न करेल असे आश्वासनही देत आहे. येणाऱ्यांना ते प्रेमाने नमस्कार करतात आणि त्यांच्या साधकांबद्दलही विचारतात, तर तेथे उभे असतात आणि ते त्यांच्या पुकाराशीही नेहमी असतात. Okay. बुक पकड़ो. बेला मंडळाच्या सदलपूर गावात शोकांतिका घडली. या संशयातून त्यांनी पत्नीची हत्या केली आणि त्यानंतर पतीनेही आत्महत्या केली. ही भीषण घटना सोमवारी घडली. सदलपूरच्या एलचला लक्ष्मणने प्रेमासाठी ही सुनीतासोबत लग्न केले. त्यांना 2 मुले आहे आणि त्यांच्या सुरळीत वैवाहिक जीवनात संशय हा चिंतेचा विषय बनलेला आहे. त्यामुळे त्यांच्यात हाणामारीही झाली. रागाच्या भरात पत्नी सुनीता हिने चाकूने गळा कापला आणि तिचा जागीच मृत्यू झाला. नंतर त्याच चाकूने तो जखमी झाल्याने स्थानिकांनी त्याला उपचारासाठी रिम्स रुग्णालयात नेले. सध्या त्याची प्रकृती ही चिंताजनक असल्याचे समजते. डीएसपी जीवन रेड्डी आणि सीआय जयनत यांनी घटनास्थळी पोहोचून गुन्हा दाखल करण्यात आला आहे आणि तपास सुरू आहे. లక్ష్మణ్ అనే ఒక వ్యక్తిని ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత వారికి 2 పిల్లలు కూడా జన్మించారు. పిల్లలు ఒకరిది 7 years, ఒకరిది 5 years ఉన్నారు. గత కొంతకాలంగా ఈమె సునీత వాళ్ళ భర్తతో విడిపోయి వాళ్ళ తల్లిగారింటికాడ ఉండడం జరుగుతుంది. ఉన్న అనుమానం మూలంగా ఆమె ఈరోజు ఇంటికి వచ్చి బట్టలు తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఆమె యొక్క గొంతుపై 2-3 times కత్తితో పొడిచి చంపడం జరిగింది. తను కూడా అదే కత్తితో గొంతుపై పొడుచుకొని ఆత్మహత్యయత్నం కూడా చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నాం. నిన్న పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడానికి 2 భార్యాభర్తలు వెళ్ళింది. తర్వాత పిల్లల్ని భార్యతోటి పోలీసులు అప్పచెప్పిన తర్వాత వాళ్ళ భార్య సైతుడికి వచ్చింది, భర్త కూడా వచ్చేసింది. నిన్న సాయంత్రం గొడవ చేసుకున్నారు, కొట్టుకున్నారు ఒకరికొకరు చౌక్లో. కొట్టుకున్న తర్వాత పోలీసులకు ఫోన్ చేసినాం. అయితే సర్పంచ్ సాబ్ మీ దగ్గర ఉందని
భార్యకు మీ దగ్గర ఉంచుకొని పిల్లలు మీ దగ్గర ఉంచుకొని అంటే ఉంచుకోవడం జరిగింది. వాళ్ళు ఇద్దరు గొడవ చేసుకుంటే మా ఊళ్ళో చూసిండు. ఫస్ట్ మేడ పట్టి भार्य గొంతు కోసిండు, తర్వాత ఆయన కోసుకుంది. म्युनिसिपलचे उपाध्यक्ष जहीर रमजानी यांच्यावरील अविश्वासाच्या या पार्श्वभूमीवर आदिलाबादमध्ये राजकारण तापले असून या महिन्याची 18 तारीख जवळ येत असल्याचे प्रमुख पक्षाचे नेते नगरसेवकांना डावलण्यापासून ह्या वाचण्यासही उत्सुक आहे व छावणीच्या राजकारणासाठीही घडले. तर BRS काउन्सिलच्या या सदस्यांनी आधीच त्यांच्या नगरसेवकांना वेगळ्या वाहनातून शिबिरामध्ये पाठवलेले आहे आणि काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनीही आपल्या नगरसेवकांना शिबिरांमध्ये पाठवलेले आहे. येत्या 3 दिवसात हा अविश्वास वाढणार की पडणार हे सस्पेन्स खुले होणार आहे. మన మండలంలో అన్నటే ఊరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రెడ్డి అన్న నాయకత్వం వర్ధిల్లాలి. కంది శ్రీనివాస్ రెడ్డి అన్న నాయకత్వం వర్ధిల్లాలి. बीडी कामगारांना 4,000 रुपये राहणीमान वेतन देण्याचे विधानसभा निवडणुकीत दिलेले आश्वासन सरकारने तातडीने पूर्ण करावे असे मत IFTUचे प्रदेश सरचिटणीस जनार्दन यांनी व्यक्त केली. बीडी कामगारांचे प्रश्न सोडवण्याच्या या मागणीसाठी IFTU संलग्न तेलंगणा ही प्रोग्रेसिव्ह बीडी कामगार युनियनच्या वतीने सोमवारी जिल्हाधिकारी कार्यालयासमोर धरणे आंदोलन करण्यात आले. त्यांनी दिलेल्या आश्वासनाप्रमाणे पेन्शन मिळावी या मागणीसाठी त्यांनी घोषणाबाजी केली. हमीभावानुसार राहण्यासाठी ही मजुरी द्यावी आणि जीवन आवश्यक वस्तूच्या किमतीनुसार मजुरीचे दर वाढवावे अशी मागणी त्यांनी केली. జిల్లా కలెక్టరేట్ ముంగట బీడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా గతంలో 2016 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దీని స్థానంలో మొన్న అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన దాన్ని అమలు చేయడంలో భాగంగా బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయలను జీవన భృతి కింద చెల్లించాలి అనే డిమాండ్ తోటి ఈ రోజు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బీడీ కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమ కోర్చి అనేక ఇబ్బందులకు గురవుతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ బీడీలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈనాడు బీడీ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ఈ ధరలకు అనుగుణమైనటువంటి కనీస వేతన చట్టాన్ని కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కనీస వేతన సవరణ చట్టాన్ని సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణమైనటువంటి కూలీ రేట్లు చెల్లించడంలో ఈనాడు ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయి. कंदी श्रीनिवास रेड्डी हे उत्तम नेते आहेत ज्यांच्याकडे असा चांगला विचार दृष्टिकोन आहे. आदिलाबादमध्ये सुमारे 3 वर्षापूर्वी या नित्य अन्नदानाचा कार्यक्रम सुरू झाला आणि तो अव्याहतपणे सुरू आहे. शहरातील प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये शेकडो भुकेले लोक दररोज आपले ही भूक भागवून कंदी श्रीनिवास रेड्डी आपले औदार्य दाखवत आहे. आपल्या या फाउंडेशनच्या माध्यमातून ते दररोज शेकडो लोकांना अन्नदान करून सर्वांकडून कौतुक मिळवत आहे आणि आशीर्वादही मिळवत आहे. పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండనువై సమరం నడుపుతవో సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగు
నిరుపేదల చేయూత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయూత కంది సీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండనువై సమరం నడుపుతవో సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు సీనన్న నీ వెంట నిరుపేదల చేయూత निर्मल जिल्ह्यातील मामडा मंडळातील परिमंडळ गावात मुदिराज जातीच्या जातींना या गावातून हद्दपार करणाऱ्या ग्रामविकास समितीच्या सदस्यांवर कारवाई व्हावी यासाठी जातीने सोमवारी जिल्हाधिकारी कार्यालयासमोर ठिय्या आंदोलन केले। ते म्हणाले की मत्स्य व्यवसाय विभागाने गावातील ही तलावातील मासेमारीचे अधिकार मुदिराज जातीला दिलेले आहे, मात्र व्हीडीसीचे सदस्य अत्याचार करत असून तलावात मासे मारू देत नाही। तर मुदिराज जातीच्या या सदस्यांना गावातील ऑटो, शाळा आणि दुकानात जाण्यास बंदी घालण्यात आली असून गावावर बहिष्कार टाकण्यात आलेले आहे। तर याबाबत त्यांनी स्थानिक मामडा पोलीस ठाण्यात तक्रार केली होती आणि मात्र अद्याप कोणताही प्रतिसाद मिळाला नसल्याने त्यांनी सांगितले। गावावर बहिष्कार टाळणाऱ्या या व्हीडीसीवर तातडीने कारवाई करण्याची मागणी त्यांनी केली। नंतर निवेदन जिल्हाधिकाऱ्यांना देण्यात आले। పరిమండల్ విలేజ్లో 3 చెరువులు ఉన్నాయి। ఆ చెరువులపైన సంపూర్ణమైన హక్కులు కూడా మనకు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ముదిరాజులకు, బెస్తలకు, గంగపుత్రులకు, గూండ్లకు వీరికి మాత్రమే మత్స్యకారులకు సంబంధించిన హక్కులు ఉండడం జరుగుతుంది। ఈరోజు గౌడనలు తాడి చెట్లు ఎక్కడం జరుగుతుంది। మా యాదవ సోదరులు ఈరోజు గొర్రెలు, మేకలు కాసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా మా ముదిరాజులు చేపలు పట్టుకోవడం జరుగుతుంది। ఇది మాకు ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, ఇది అనాది కాలం నుంచి మాకు సాంప్రదాయంగా వస్తున్న వృత్తి। ఈ సాంప్రదాయ వృత్తి మేము అనాది కాలం నుంచి చేసుకుంటూనే ఉన్నాం, చేపలు పట్టుకుంటూనే ఉన్నాం, చేపలు అమ్ముతూనే ఉన్నాం। మరి ఈరోజు ఈ పరిమండలకు సంబంధించిన వీడీసీ సభ్యులు ఈరోజు మా ముదిరాజులకు చేపలు పట్టుకునే ఒక హక్కు లేదని, ముదిరాజులను చేపలు పట్టుకోనియకుండా వారిపైన ఒక దుశ్చర్యలు తీసుకోవడం, అదేవిధంగా వారిని ఈ ఒక గ్రామం నుంచి బహిష్కరించి వారికి నీటి వసతి కల్పించకపోవడం, పిల్లలు స్కూల్కి వెళ్తా అంటే ఆటోల వసతి కల్పించకపోవడం, లేకపోతే ఇప్పుడు నాటు వేసే టైంలో ట్రాక్టర్లు కూడా దున్నకాలకు పంపించకపోవడం, ఇలాంటి అనేక రకాలైన కార్యక్రమాలకు ఆ పరిమండల్ విలేజ్కి సంబంధించిన వీడీసీ కమిటీ సభ్యులు చేయడం జరుగుతుంది। तरुणांनी व्यसनधीन होऊ नये असे नगरचे सीआय प्रवीण कुमार यांनी सांगितले। जिल्हा पोलीस अधीक्षक जानकी शर्मिला यांच्या आदेशानुसार जिल्हा मुख्यालयातील एका खाजगी कनिष्ठ महाविद्यालयात निर्मल पोलीस या कार्यक्रमाचे आयोजन करण्यात आले होते। तर त्याचाच एक भाग म्हणून तरुणांनी व्यसनाच्या आहारी जाऊ नये, जीवन उद्ध्वस्त करू नये असे सुचवत पोलिसांनी सादर केलेले नाटक पाहून विद्यार्थी प्रभावित झाले आणि चैतन्य पडले। तर महिलांनी ब्रॅट्सबाज काळजी घ्यावी, तर असे सीआय 8 शाळेच्या या माध्यमातून विद्यार्थ्यांना रस्ते अपघात आणि अंमली पदार्थाची जाणीव करून देण्यात आली। పరిశుభ్రత
మరి నువ్వు ఎందుకంటే నాకు పాత కస్టమర్ కాబట్టి చెప్తున్నా పాకిస్తా లేకపోతే నీ కార్యాలయం తీసుకొస్తూ నిర్మల్ పోలీస్ బి పోలీస్లో భాగంగా ఈరోజు ఇక్కడ షీటింగ్ మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని మన ఎస్పీ గారు గౌరవించినటువంటి ఎస్పీ మేడం గారు నిర్మల్ పోలీస్ బి పోలీస్ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మీ అందరికీ పోలీసులు అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే వాటిని చట్టపరిధిలో మీ సమస్యల్ని పరిష్కరించడం కోసం, అదేవిధంగా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ కూడా మీ యొక్క సమస్యల్ని సాల్వ్ చేయడం కోసం పోలీస్ ఎప్పుడు మీ ముందుంటుంది. దీనిలో భాగంగా మీ అందరికీ अवेयरनेस कल्पिंचడం. निर्मल जिल्हाधिकारी अभिलाष अभिनव म्हणाले की सार्वजनिक समस्या प्रलंबित न ठेवताही त्वरित सोडाव्यात. सोमवारी जिल्हाधिकारी कार्यालयात लोकांकडून अनेक अर्ज आले. यावेळी त्यांनी ऑनलाईन अर्ज अपडेट करून समस्या तातडीने सोडवण्याचे निर्देश अधिकाऱ्यांना दिले. लोकांसमोर आलेल्या या याचिका प्रलंबित न ठेवता सखोल तपासून त्या सोडवाव्यात. आवश्यक असल्यास समस्येचे मूळ शोधण्यासाठी क्षेत्र भेटीवर जाण्याची सूचनाही त्यांनी केली. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. खासदार चामला किरण कुमार यांच्यावर टीका करणे म्हणजे खबरदार. पायल शंकर यांचे धमकावण्याचे राजकारण. काँग्रेस आदिलाबाद विधानसभा प्रभारी कंदिश. आदिलाबादमधील अविश्वासावर नेत्यांमध्ये राजकारण. काँग्रेसमध्ये नगरसेवकांचा समावेश झाल्याने चित्र बदलले. आमदार कॅम्प ऑफिसला घेराव घालणाऱ्या अंगणवाड्या समस्या सोडवण्याची घोषणा. सतत चालणारे नित्य अन्नदान. कंदिश निवास रेड्डी यांच्या सेवेचे कौतुक. परिमंडळ गावात मुदिराज जातीचा ग्रामस्थांचा बहिष्कार. व्हीडीसीवर कारवाई करण्यासाठी जिल्हाधिकारी कार्यालयात. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा आम्हा न्यूज. सत्तेसाठी जनतेसाठी. नमस्कार.